నిన్నటి రోజు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పుంగనూరు సమీపంలోనే ధర్మ పోరాట సభని నిర్వహించడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నప్పుడు ఆడున్నటువంటి పుంగనూరు సంబంధించిన పోలీసులు అక్కడ దౌర్జన్యం చేసి ఇక్కడ రాకూడదనే ఒక నెపంతో అక్కడ హుక్కును జారీ చేసి ఇబ్బందికర పరిస్థితిని ఆడ పోలీసులు సృష్టించడం, దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నా, ఈ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు, స్వేచ్ఛ, వాళ్ళ యొక్క భావ ప్రకటన ఉందా లేదా, సభలు సమావేశాలు పెట్టుకోవడానికి హక్కు ఉన్నప్పటికీ కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఈ పుంగనూరు నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు ఆ పరిస్థితి వస్తూ ఉంది? ఎందుకు సమావేశాలు పెట్టడం లేదు? ప్రతిపక్ష పార్టీలు ఎవరు పెట్టకూడదా? అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే మీటింగ్ పెట్టుకుంటే పోలీసు అధికారులంతా కూడా తల ఊపుతారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ సమావేశాలు నిర్వహించినా, ఏ ప్రదర్శనలు చేసినా, ఏ ధర్నాలు చేసినా పోలీసు వాళ్ళకు పట్టదా? ఎందుకు పోలీసు వాళ్ళు ఈ విధంగా ఇబ్బందికర పరిస్థితిని చేస్తున్నారు? ఇది చాలా తప్పు. భారత రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క హక్కు అందరికీ సమానంగా ఉంటుంది. రాజ్యాంగం అనేది, చట్టం అనేది అందరికీ సమానం. కానీ పుంగనూరు పోలీసులు మాత్రం అక్కడ చేస్తున్నటువంటి విధానం సరైనది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఉద్యమాలు చేయకూడదు, పోరాటాలు చేయకూడదు, ప్రదర్శనలు చేయకూడదు, బహిరంగ సభలు చేయకూడదు అనేసి జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు హైకోర్టులో పిటిషన్ వేస్తే అక్కడ దాన్ని ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసి ఆ జీవో నెంబర్ 1ని కూడా కొట్టేశారు. కానీ ఈరోజు పుంగనూరులో ఏం చేస్తున్నారు? అది మంచి పద్ధతి కాదు. మేము ఇప్పుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ యొక్క హక్కు ఉంది, వాళ్ళని సమావేశాలు జరుపుకోవచ్చు, మీటింగులు చేసుకోవచ్చు. వాళ్ళ హక్కుని మీరు కాలరాసే విధంగా చేస్తున్నారు. పోలీసులు చేస్తున్నటువంటి చర్యని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆడు చేసినటువంటి అరెస్టును కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.